తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా లూకాసు వార్త 19వ అధ్యాయము 45-46 వచనాలు కలిసి ఉన్నాయి కదా, చదువుతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 45-46 వచనాలు. యేసు దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణం పొందటానికి 5 రోజుల ముందు, అంటే మట్టలాదివారం అని ఏదైతే పిలుస్తారో ఆ రోజున దేవాలయంలోకి వెళ్ళి ఆయన చేసిన పని. ఈరోజు కూడా పరిశుద్ధ దినం కదా, అందరూ కూడా ఈరోజు చాలామంది దేవాలయానికి వెళతారు. సహజంగా దేవాలయానికి రమ్మని కోరుకోవాలి. యేసు ప్రభువు దేవుని కుమారుడుగా ఆయనే దేవాలయం ఉన్నాడు కనుక రండి రండి అని పిలవాలి. ఈరోజు లోకంలో ఎవరైనా సేవకులు అనుకుంటే పాస్టర్ గారు ఎవరైనా వచ్చిన వారు అన్యులైనా కానీ విశ్వసించినా విశ్వసించకపోయినప్పుడు కూడా ఈరోజు దేవాలయానికి ఆహ్వానం పలుకుతారు. కొత్తగా ఎవరైనా వస్తే కనుక వారిని అయితే స్పెషల్ ట్రీట్మెంట్తో కూడా వాళ్ళని అయితే లోపలికి తీసుకెళ్ళి రండి అని చక్కగా కూర్చోబెట్టి వారికి దేవుని వాక్యాన్ని తెకనిగా బోధించడానికి ప్రయత్నిస్తారు. వాస్తవంగా తెకనిక దేవాలయానికి అందరినీ ఆహ్వానించాలి. వచ్చిన వాళ్ళందరినీ కూడా గొప్పగా చూడాలి. మనకి తెలిసినంతవరకు ఇదే చేస్తారు. క్రైస్తవ ఆలయాల్లో ఎక్కడైనా కానీ ఇలాగే ఉంటుంది. కానీ యేసు ప్రభువారు ఆ రోజు ఆ దేవాలయంలోకి వచ్చిన వాళ్ళని బయటికి వెళ్ళగొట్టని ఆరంభించాడు కదా అని రాస్తుంది. తరిమేశారట. దేవుని ఆలయంలోకి వచ్చిన వాడిని తరిమేశాడు. అదే ఇక్కడ చిత్రం. అలా తరిమేసినందుకే వాళ్ళైతే కనుక కోపగించారు. వాళ్ళందరూ ఒక్కటైపోయారు. ఎవరైతే కనుక దేవుని ఆలయం నుంచి తరిమివేయబడ్డారో వారందరూ ఒక్కటయ్యి చివరికి 4 రోజుల తర్వాత యేసుప్రభుని పట్టుకుని 5వ దినాన యేసుప్రభుని చంపేశారు. వాళ్ళందరూ అప్పటి వరకు అయితే కనుక ఒక మోటో కోసం చూస్తున్నారు. కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారు. ఎలా యేసుప్రభుని పట్టుకోవాలి, ఏ విధంగా ఆయనైతే కనుక అప్పగించాలి, ఎలా చంపాలని ఆలోచించే వాళ్ళకి ఒక కారణం దొరికింది. యేసుప్రభు అయితే కనుక దేవాలయానికి వచ్చి మా వ్యాపారాలు పాడు చేశాడు. అది వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే కనుక దేవుని సన్నిధి. ఇందుకు యేసుప్రభు దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఎందుకు తరిమేశారు? ఈ మాట మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే మనల్ని కూడా తరిమేసే రోజు ఉంది. పోనీ ఇక్కడ తరమటం కుదరట్లేదు, ఎందుకంటే మేము కట్టుకున్నాం అంటారు కదా, మీరు ఇచ్చిన డబ్బులతోనే కదా ఈ దేవాలయాలు కట్టింది, ఇందులో మీరు కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. అందుకని ఏదైనా సన్నిధికి వెళ్ళినప్పుడు నాకు వాటా ఉందని గొడవ పెడతారు. ఇక్కడ దేవాలయానికి రావద్దు అంటే కనుక ఊరుకోరండి. ఇప్పుడు ట్రెడిషనల్ సంఘాలు ఉన్నాయనుకుంటే ఏదో సొంతంగా కట్టుకున్న చర్చలు కాకుండా ఎవరైతే ట్రెడిషనల్ సంఘాలు ఉన్నాయో అందులో ప్రతి ఒక్కరికి హక్కే, బాధ్యతలు ఉండవు కానీ హక్కులు మాత్రం ఉంటాయి. మా తాత ముత్తాత నుంచి ఇందులో మాకు సభ్యత్వం ఉంది, ఇందులో మేమైతే కట్టడానికి సరిపడే డబ్బులు కూడా మేమే ఇచ్చాం, వాటాలు వేసుకున్నాం కదా, కాంట్రిబ్యూషన్ మాకు కూడా ఉంది, కాబట్టి మమ్మల్ని ఎవరు ఇక్కడి నుంచి తరిమేస్తారని అనుకుంటున్నారు. నిజమే, ఇక్కడున్న సన్నిధిలో నుంచి ఇక్కడున్న దేవాలయం నుంచి మిమ్మల్ని తరిమి వేయలేకపోవచ్చు. మీరు ఎన్ని చేసినా ఎంత తప్పుడు పనులు చేసినా తరమవేయచ్చు. కానీ రేపటిదైనా నా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు యేసుప్రభు వారు పలికే పలుకు ఎలా ఉంటుందంటే, అక్రమము చేయు వారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. ఇక్కడ కాకపోతే అక్కడైనా కానీ యేసుప్రభు తరమటం మాత్రం ఖాయం. ఇక్కడ కాకపోతే అక్కడైనా కానీ మిమ్మల్ని తోలేయటం మాత్రం ఖాయం. ఎవరిని తోలేస్తాడైనా? ఆడ పలికినప్పుడు అక్రమము చేయువారులారా. ఆయన మాట ఎలా ఉందంటే కనుక క్రమాన్ని మీరు అనుసరించలేదు, అక్రమంగా ఉన్నారు, బలాత్కారంగా ఉన్నారు. ఇది నోహు కాలంలో జనులు ఎలాగైతే ఆ రోజు దేవునికి సంతాపం పుట్టించేటట్టుగా బ్రతికారో, దేవుని కోపాగ్ని రగులు చేసేటట్టుగా ఆ రోజు ఎలా అయితే ప్రవర్తించారో మీ బ్రతుకులు అలాగే ఉన్నాయి. ప్రతిదానికి వాదమే. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని ఒకరి మీద ఒకరు హెచ్చించుకోవటం. చివరికి ఎంతగా వెళ్ళిపోయిందంటే దేవుడి కంటే కూడా నేనే గొప్ప అనుకునే పరిస్థితిలో, దేవుడు చెప్పినా వినను అనుకునే స్థితిలోకి ఈరోజు లోకంలో మనుషులు వచ్చేసారు. ఎందుకంటే తమకున్న బలిమి అలాంటిది. అది ధనబలమా, అధికార బలమా, మంది బలమా, లోకపరంగా ఉన్న కీర్తి ప్రతిష్ట ఏదైతేనే మాకున్న బలం, మమ్మల్ని ఎవరూ కూడా ఏం చేయలేరు, మేము ఏది చేస్తే కనుక అది జరుగుతుంది అనుకునే మనస్తత్వం. ఇలాంటి వారిని యేసు ప్రభువారు ఆ రోజు బయటికి తరమని ఆరంభించారు. వెళ్ళగొట్టేశారట. తోలేశారు కదా అన్నారు. పశువులు తోలినట్టు తోలేశారట. వారిని పశువులు తోలినట్టు తోలేశారు. తాళ్లతో కొరడాలు చేసి ఆ త్రాళ్ళు పెట్టుకుని చితకొట్టేశారట పట్టుకుని. ఎవరు వాళ్ళు అనుకున్నప్పుడు ఆ మాట, ఆయన దేవాలయంలో ప్రవేశించి
అందులో విక్రయము చేయవారితో అమ్మకాలు సాగుతున్నాయి. దేవాలయంలో ఏం జరుగుతుంది? కానీ యేసు ప్రభు అయితే కనుక శిష్యులు కూడా చెప్పాడు, ఈరోజు ఇక్కడున్న అందరికీ కూడా, నాతో సహా అందరికీ చెప్పింది ఏంటంటే, మీరు ఉచితంగా పొందారు, తిరిగి ఇచ్చేది కూడా ఎలా ఉండాలి? ఉచితంగానే ఇవ్వండి. దేవుని వాక్యము అది ఉచితం, దేవుడు అనుగ్రహించే రక్షణ ఉచితం, విశ్వాస జీవితం అది ఉచితం. వాళ్ళకైతే కనుక బలవంతంగా రేటు కట్టకండి, వారికి భారం మోపే పరిస్థితి రాకూడదు. ఈరోజు కిరాయి కోటిగాళ్ళు ఎక్కువైపోయారు. దేవాలయంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ పాడే పాటలకి కిరాయి కోటిగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు కూడా అయితే కనుక మీరు యూట్యూబ్లో చూసినా, సీడీలు కొనుక్కున్నా, లేకపోతే మైక్ సెట్ల మీద వేస్తున్నా, దేవాలయంలో అయితే కనుక పైన వేసే పాటల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా కిరాయి కోటిగాళ్ళు పాటలే. డబ్బులు ఇచ్చి వాడి చేత పాడించటం, యథార్థంగా వాళ్ళు దేవుని చేత అయితే కనుక ప్రేరేపించబడి విశ్వాసము చొప్పున పాడిన పాటలు కాదు. అది రాసిన రాతగాడికి కూడా జీతం ఇవ్వాలి, పాడిన పాటగాడికి కూడా జీతం ఇవ్వాలి, అందుకు తగిన సంగీతం అందించిన వారికి కూడా జీతం ఇవ్వాలి. ఈరోజు ఒకళ్ళ దేవాలయంలోకి వచ్చి వారి చేత పాడిస్తుంటే కనుక వాడికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నవాడు, వాడు భక్తితో పాడేవాడు కాదు. దేవుడు ఎందుకు వారిని అయితే కనుక తరిమేస్తాడు అనుకుంటే కనుక చూసుకోవాల్సింది. అది దేవాలయం అనిపించుకొని పరిస్థితి వస్తుంది. నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం, దేవుని సన్నిధి అనుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఎవరికైనా ఉచితమే. ఎవరైతే కనుక విరిగి నలిగిన మనసుతో ఉంటారో, ఎవరైతే కనుక ఆపత్కాలంలో ఉంటారో, అవసరతలో ఉంటారో, ప్రమాదంలో ఉంటారో, ఎవరైతే కనుక లోకపరంగా నాకు ఏ దారి లేదు, ఏ దిక్కు లేదు, ఇక దేవుడు తప్ప నాకు దిక్కు లేదు అనుకున్న వారు దేవుని సన్నిధికి వస్తారు. ఫైనల్ అన్నారు. అన్నీ పోగొట్టుకున్న తర్వాత మరికొంతమంది, చాలామంది స్థితి ఏంటి కనుక అన్ని ఆశలు వదులుకున్న తర్వాత దేవుని సన్నిధికి వస్తారు. లోకంలో హాస్పిటల్కి వెళ్తే అలాగే మనశ్శాంతి ఉండదు, పోలీస్ స్టేషన్కో కోర్టులకు వెళ్తే మనకు మనశ్శాంతి ఉండదు, రాజకీయ నాయకుల దగ్గరకు అధికారుల దగ్గరికి వెళ్తే మనకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ప్రతి దాంట్లోంచి అయితే కనుక వాళ్ళు లంచం ఆశిస్తారు. ఎంతో కొంత నువ్వు సొమ్ము చెల్లిస్తే తప్ప, నీకున్న ఆఖరి పైసను వెచ్చిస్తే తప్ప ఎవ్వరూ నీ మొహం కూడా చూడరు. సాయం చేస్తారో లేదో తర్వాత, వాళ్ళు చేసిన సాయం మనకి ప్రయోజనం అవుతుందో లేదో కూడా తర్వాత పెడదు. అట్లీస్ట్ నీతో మాట్లాడాలంటేనే ముందు వాళ్ళకైతే కనుక సొమ్ము చెల్లించాలి. వీళ్ళకి చెల్లించలేకే, మన దగ్గర ఏమీ లేకే, ఉన్నదంతా వేయిపరుచుకున్న తర్వాతే చివరికి ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి వస్తారు. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ కూడా అనేకమైంది వైద్యుల చేత అనేకమైన తిప్పలు పడి ఉన్నదంతా కూడా బేమైపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్లోనే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందాడు. మనం కూడా అంతే, దేవుని సన్నిధికి వచ్చామనుకుంటే ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాతే. వాస్తవంగా దేవుని సన్నిధికి విరిగి నలిగిన మనసుతో వచ్చారనుకుంటే ముందు వాళ్ళని ఆదరించడం మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ ఇంటికాడ భోజనం చేసి వచ్చారో లేదో తెలియదు, వాళ్ళైతే కనుక ఎంత అలసటతో ఉన్నారు, అట్లీస్ట్ కొంచెం మంచినీళ్ళన్నా ఇవ్వండి కదా. ముందు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ముందు చేయాల్సిందండి. వారిని ఆదరించి కొద్ది టీ అన్నా ఇవ్వటం కదా, ఒక టిఫిన్ అన్నా పెట్టడం కదా. ఎందుకంటే అలసిపోయారు వాళ్ళు. వారు దుఃఖంతో బాధతో దేవుని సన్నిధికి వస్తారు. కానీ చివరికి ఏంటంటే కనుక జలగలు ఎక్కడున్నారంటే, నల్లు లాంటి వాడు కనపడకుండా విషసర్ప లాంటి వాళ్ళు కూడా ఈరోజు దేవాలయంలోనే దాక్కున్నారు, ఈరోజు దేవుని సన్నిధిలోనే దాక్కున్నారు. అన్ని చోట్ల మోసపోయి అన్ని చోట్ల విసుగు పుట్టి చివరికి దేవుని సన్నిధికి వస్తే యేసు ప్రభు చెప్తున్నారు కదా, వారు విసికి చెదరి ఉన్న గొర్రెల వలె ఉన్నారు. వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున యేసు ప్రభు వారి మీద కనికరి పడ్డాడు కదా అని. ఈరోజు ఎవరన్నా దేవుని సన్నిధికి వస్తే కనుక వచ్చిన వారి మీద కనికరిని చూపించాల్సిన బాధ్యత అక్కడ ఎవరైతే ఉన్నారో, దాన్ని నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చూడాలి. కానీ కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కనికరం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏదో కుక్కలు తిండికి ఆతురపడును అన్న సంగతిని బట్టి కనీసం పుండి మీద ఉన్న రసిని కూడా వదలవాడు. కుక్కకున్న గొప్ప విశేషం ఏంటంటే, ఒకళ్ళు ఏమీ తినడానికి ఆహారం లేకపోతే ఎవరైనా గాయపరచబడి అందులోంచి చాలామందికి పెద్ద పెద్ద గాయాలైనప్పుడు రసి వస్తూ ఉంటుందండి, కుక్క దాన్ని కూడా వదులుతండి. కుక్కకున్న బుద్ధి ఏంటంటే కనుక కుక్క పుండి మీద వచ్చిన రసిని కూడా అయితే కనుక వదులుకోకుండా అది నాకుతూ ఉంటుందట. 16వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు లోకాసువార్తలోనే ధనవంతుడు లాజరు యొక్క ఆ కథ చెప్పేటప్పుడు యేసుప్రభువారు ఆ దరిద్రుని యొక్క కురుపులు నాకుతున్నాయట కుక్కలు వచ్చి. కాబట్టి ఏమీ అతని దగ్గర దొరకకపోతే అతని శరీరంలో వచ్చే రసాన్ని నాకేద్దాం అనుకుంటుంది. లోకు దొరికాడనుకోండి కరిచి కూడా తినేస్తాయి కూడా. ఈరోజు లోకంలో అయితే కనుక ఈరోజు దేవాలయాలు ఎలా ఉన్నాయనుకుంటాం, మతాలతో సంబంధం లేదండి. ఇక్కడ ఏ దేవుడు అనే సంగతి పక్కన పెట్టండి, ఏ సంఘం అనే సంగతి కూడా పక్కన పెట్టండి. ఎందుకంటే మేము గొప్ప అని చెప్పుకోవడానికి ఎవరికి మాత్రం అవకాశం లేదు. వచ్చిన వారిని ఏ విధంగా అయితే కనుక దేవుని పేరు మీదకు దోచుకోవాలి. వైద్యం పేరు మీద ఒకరు దోచుకుంటారు, న్యాయం పేరు మీద మరొకరు దోచుకుంటారు, రక్షణ పేరు మీద మరొకరు దోచుకుంటారు, లేకపోతే లోకపరంగా నీకున్న అవస్థలను బట్టి నీకేదో మేలు చేస్తామని మరొకరు దోచుకుంటారు. చివరికి దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా అక్కడ కూడా దేవుని పేరు మీద దోచుకోవటం, అక్కడ కూడా దేవుని పేరు మీద దోచుకోవటం. ఎవరైతే కనుక ఇలాంటి వ్యాపారాన్ని దేవుని సన్నిధిలో తీసుకొచ్చారో ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా,
కొరడాలతో కొట్టి మరీ తరిమేస్తాడు. వారికి దేవుని సన్నిధిలోంచి తోలేయొద్దు. దావీదైతే కనుక వేడుకుంటున్నాడు, నేను చేసిన తప్పును బట్టి దయచేసి నీ సన్నిధిలోంచి నన్ను తోలివేయవద్దు అన్నారు. ఎవరన్నా తోలివేయబడిన వారు ఉంటే కనుక ఒకసారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఎందుచేత నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయానో అని కనుక అనుకుంటారు కొంతమంది. దేవుడు చీపురు పెట్టి మరి ఊడ్చేస్తాడు. ఆ రోజు తగిన యేసుప్రభువు దేవాలయాన్ని శుభ్రం చేస్తాడట. ఇలాంటి పెంట ఇక్కడ ఉండటానికి లేదు, ఇలాంటి దుష్టులు దుర్మార్గులు ఇక్కడ ఉండటానికి లేదని చెప్పి ఆయన తన్ని తరిమేశాడు. ఆయన తన్ని తరిమేశారనే మాట యేసుప్రభుని బట్టే ఈరోజు లోకంలో వాడుకలోకి వచ్చిందండి. 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న వాళ్ళని చిత్త కొట్టేశాడు. చివరికి అక్కడ ఉండటానికి వీలు లేకుండా తరిమేశాడు. నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరంగా ఉండాలి, మీరు దాన్ని వ్యాపారపు ఇల్లుగా చేసేస్తున్నారు, మీరు దొంగల గుహగా చేసేస్తున్నారు. దేవుని సన్నిధి ఏంటి, మీకు సంబంధం ఏంటి? నేను దేవుని సన్నిధిని కట్టుకున్నానని చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. నా కష్టార్జితము నా ఇష్ట ప్రకారం జరిగిందని. అది దేవుని సన్నిధి కాదండి. ఇది నాది అనుకుని ఎవరైనా పేరు చెప్పుకుని ఇది నా కోసం అన్నారు అనుకోండి, అది దేవుని సన్నిధి కాదు. దేవునిది అనుకున్నప్పుడు అందరికీ సంబంధించింది. ఒకసారి నువ్వు దేవునికి దాన్ని ప్రతిష్ఠించావు అనుకుంటే, అది దేవుని పేరు మీద కనుక నువ్వు వచ్చేసావు అనుకుంటే, ఆ రోజు నుంచి అది నీ సొత్తు కాదు, అది దేవుని సొత్తుగా ఉండిపోద్ది. అది అందరికీ సంబంధించింది. ప్రతిష్ఠ చేయగానే అది అందరికీ సంబంధించింది. ఈరోజు లోకంలో చాలామంది మా పూర్వీకులు ఈ గుడి కట్టించారు కనుక దీని మీద పెత్తనం మాకే ఉండాలంటారు కొంతమంది. నేనే డబ్బులు ఇచ్చాను కనుక, నేనే కట్టించాను కనుక నాకే పెత్తనం ఉండాలంటారు మరి కొంతమంది. నేను డొనేషన్ ఇచ్చాను కనుక, నేను దీనికోసం దాన కార్యాలు చేశాను కనుక నేనే పెత్తనం చేయాలంటారు మరి కొంతమంది. మీకు అలా ఉండకూడదండి. మీరు దేవుని పేరు మీద ఇచ్చేశారంటే ఆ పూటతో అది ఫినిష్. అది మీది కాదు, దేవునికి ఇచ్చేశారు. కానీ దేవునికి ఇచ్చేసిన దాని మీద కూడా పెత్తనం ఉండేటట్టుగా మాట్లాడితే కుదరదు. ఆ రోజు ఆనాటి యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకాయులు కానీ అందరూ కూడా అయితే కనుక ఎవడు గుంపు వాడిది. ఎవరికి దోచుకున్నంత వాళ్ళు దోచుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మీద దోచుకున్నారు. సద్దుకాయులు వ్యాపారం పేరు మీద చూసుకున్నారు. పరిసయ్యులు అయితే కనుక మీకు జ్ఞానాన్ని చెప్తామన్న ఉద్దేశంతో వాళ్ళు ట్యూషన్ సెంటర్లు పెట్టినట్టుగా, స్కూల్స్ పెట్టినట్టుగా వాళ్ళు దోచుకున్నారు. యాజకుల దగ్గరికి వస్తే కనుక దేవునికి నివేదించే నైవేద్యం ఏదైతుందో, ఎవరైతే కనుక దేవుని కొరకైతే వస్తున్నారో వాళ్ళ పక్షాన్ని అయితే కనుక దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తూ వాళ్ళు దోచినంత దోచేస్తారు. ఇక పిలాతు దగ్గరికి వచ్చినా, హేరోదు దగ్గరికి వచ్చినా ఎవరి వాటాలు వాళ్ళవి. ఈరోజు కూడా దేవాలయాలు అలాగే అయిపోయినాయండి. దొంగల గుహగా మారిపోయింది. పచ్చి సొమ్ము వ్యాపారంగా డబ్బులు అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు అందరూ. డబ్బు డబ్బు డబ్బు, నా సుఖం కోసం, సంతోషం కోసం. మీరు చచ్చిపోయినా పర్వాలేదు, మీ ఇంట్లో తిన్నా తినకపోయినా పర్వాలేదు, నాకైతే మాత్రం వచ్చేయాలనే ఉద్దేశంతో. లోకంలోనే నెమ్మది లేదని అనుకుంటే నెమ్మది పొందటం కోసం దేవుని సన్నిధికి వస్తే చివరికి దేవుని దగ్గర కూడా చివరికి టికెట్ పెట్టే పరిస్థితి వచ్చింది. లోపలికి వెళ్ళాలనుకున్న టికెట్టే, దేవునికి ఏదైనా ప్రార్థన చేసుకోవాలనుకున్న టికెట్టే. ప్రతి విషయంలో కూడా అయితే కనుక పెట్టే ప్రసాదం తినాలనుకున్నా కానీ టికెట్ పెట్టుకుని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు లోకంలో మనుషులు తీసుకొచ్చారు. ఇదే యేసుప్రభువు వారు తప్పు పట్టారు. మీరు దేవుని ఇల్లు అనుకున్నప్పుడు అది ఎలా ఉండాలి? ఇక్కడ సాక్షాత్తు దేవుడు ఉంటే కనుక దేవుడు ఎప్పుడైనా డబ్బులు తీసుకునేదని ఇస్తాడా? లోకంలో ఏ ఒక్క మనిషి అయినా దేవునికి ఎప్పుడైనా కానీ ఒక ముద్ద పెట్టినట్టు ఎప్పుడైనా ఖచ్చితంగా చెప్పగలరా? మీరు నైవేద్యం పెడుతున్నారన్నది ఒట్టి బూటకం. ఊరికి అక్కడ పెట్టి మీరు తినేయటం కోసమే తప్ప, ఆయనకి రుచి చూపించటమో లేదా ఆయన కంటి ముందు పెట్టడమే తప్ప వాస్తవంగా తినేసేది ఎవరు? మీరిచ్చే డబ్బుల్లో ఏ ఒక్క రూపాయి ఆయన చేరుతుందా? చివరికి దేవుణ్ణి కూడా మనమైతే కనుక ఏదో రుణస్తులుగా చేసే పరిస్థితి ఉంది కదా. అప్పులు పాలైపోయిన దేవుడు అన్నట్టు కూడా చాలామంది ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు అప్పులు పాలైపోతాడా? ఆకాశము భూమి దగ్గరికి వచ్చినప్పుడు కూడా భూమి అందులో ఉన్న సమస్తము నాది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన చేసింది అది సృష్టి కదా, ఆయన సొంతంగా దాన్ని సృష్టి చేసుకున్నది. ఆ దేవుని కూడా మీరైతే కనుక నీచంగా మాట్లాడతారా? ఆ దేవునికి ఏదో అప్పు ఉన్నట్టు, లేకపోతే కనుక ఆయనకి ఏదో అవసరం ఉన్నట్టు, ఆయనతో ఆకలి ఉన్నట్టు, ఆయనకేదో కోరికలు ఉన్నట్టు, అవి మనం తీరుస్తున్నట్టు. ఏంటి అబద్ధాలు? ఇది మనుషులు మోసం చేస్తాం అనుకున్నా కానీ పరోక్షంగా దేవుని అవమానపరుస్తున్నామన్న సంగతి కూడా చాలామంది మర్చిపోతున్నారు. యేసుప్రభు దాన్ని అంగీకరించలేదు. యేసుప్రభు దాన్ని అంగీకరించలేదు. దానిని బట్టి ఆ రోజు అక్కడికి వచ్చిన రోజు, ఇక తను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, తన రాజుగా ప్రతిష్ఠించబడిన రోజు, ఆయన దేవాలయాన్ని ఎప్పుడు శుభ్రం చేయగలిగాడంటే కనుక ఆయన రాజుగా ప్రతిష్ఠించబడిన రోజున, అందరూ ఆయన రాజుగా ఒప్పుకున్న రోజున అప్పుడు దేవాలయంలోకి వచ్చాడు. ఒక రాజుగా దేవాలయాన్ని అయితే ఆయన క్లీన్ చేశాడు కదా. ఒక రాజుగా యేసుప్రభుని అయితే కనుక ఆ రోజు క్లీన్ చేశారండి. ఆ రోజు పలికిన పలుకులే ఏమని తెలుసా? ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, కానీ మీరేం చేశారో తెలుసా? దాన్ని దొంగల గుహగా చేశారు. ఒకవేళ యోహాను సువార్త చదివి అనుకోండి, జస్ట్ 2 పేజీలు తిప్పండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నానండి. ఎందుకు యేసుప్రభువు వారికి అంత కోపం వచ్చింది?
ఎందుకు ఆయనైతే కనుక దేవాలయాన్ని కూడా శుభ్రం చేయాల్సి వచ్చింది? చివరికి దేవాలయంలోకి వచ్చిన వాళ్ళను కూడా తన్ని ఎందుకు తరిమేశాడని. ఈరోజు మనము కూడా ఒకవేళ కనుక దేవుని సన్నిధిని ఉంచవలసినట్టుగా ఉంచకుండా, ఏదో నేను దేవుని సేవకుడిని, లేకపోతే నేను సగటు విశ్వాసిని, సంఘ పెద్దను, లోకంలో ఎవరైతే కనుక ధర్మకర్తలుగానో మరొకరుగా ఉన్నారో వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మిమ్మల్ని దేవుని పని నిమిత్తం, ఎందుకంటే కనుక అన్నిటికంటే ఉన్నతమైన పని, దేవుని పని ఎవరు చేస్తున్నారు అనుకుంటే ఆ దేవుని పేరు మీద వాళ్ళు చేసేది కనుక అన్నిటికంటే ఉన్నతమైన పని. ప్రపంచంలో ఎన్ని గొప్ప గొప్ప పనులున్నా వాళ్ళన్నిటికంటే కూడా దేశాన్ని పరిపాలించే రాజులు చేసే పని కంటే, గొప్ప గొప్ప విద్యలను అభ్యసించే కనుక నలుగురికి ప్రచారం చేసే వాళ్ళకంటే కూడా దేవుని సన్నిధిలో యాచకత్వం చేయటం, ఆయన సన్నిధిలో అయితే కనుక ఆయన గడప దగ్గర కాచుకొని ఉండటమే గొప్ప కదా అన్నారు. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు చివరికి ఏం చేస్తున్నారంటే, ఆ 13వ వచనం చదువుతున్నాను చూడండి, 2వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి. చూడండి, చాలా చాలా పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు, అది మతంతో సంబంధం లేకుండా మీరు గమనిస్తే కనుక బయట అంగళ్ళలో పెడతారు. వీలైతే కనుక అక్కడ దేవాలయంలో బయట పెట్టడం కాదు, కానీ దేవాలయం చాలా పెద్ద విశాలమైన విస్తీర్ణం గల ప్రదేశం అన్నది. ఆ విశాలమైన విస్తీర్ణం గల ప్రదేశంలో ప్రజలందరూ వచ్చి అక్కడైతే కానీ దేవుని నామను స్మరణ చేయటం కోసం పెద్దగా, ఏమన్నా మండపం లాగైతే పెద్దగా ఉంటుందండి. దాదాపు 38 ఎకరాల స్థలమే ఎంత ఉంటుంది ఆ కొండంతా కూడా. బయట అమ్ముకున్నారు, బయట కొనుక్కున్నారంటే ఓకే, పట్టణంలో అమ్ముకుని కొనుక్కోవచ్చండి. కానీ వీళ్ళకి బిజినెస్ ఎక్కడ పెట్టేశారనుకున్నప్పుడు మనుషులందరూ వచ్చి ఎక్కడైతే కనుక దేవుని నామస్మరణ చేస్తారో ఆ స్థలం అందే వీళ్ళు వ్యాపారం మొదలుపెట్టారు. కొట్లుంటాయి కదా, ఫోటోలు అమ్ముకునే వాళ్ళు కొంతమంది, తాయిత్తులు అమ్ముకునే వాళ్ళు కొంతమంది, అగరబత్తీలు అమ్ముకునే వాళ్ళు, కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు, బైబిల్స్ అమ్ముకునే వాళ్ళు, పాటల పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు ఉండే, దానికి ఒక ప్లేస్ ఉంటుంది. అది వ్యాపారం అనుకున్నప్పుడు కనుక దానికి ఒక బజార్ ఉంటుందండి. కానీ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ పెట్టేశారట, దేవుని ఆలయంలోనే పెట్టేసి, రండి బాబు రండి అని. ఒక ఫిష్ మార్కెట్ ఉంటుంది చూసారా, కేకలు అరుపులతో ఉంటుంది కదా, రండి రండి రండి, ఇక్కడ కేజీ 30 రూపాయలు, ఇక్కడైతే కేజీ 50 రూపాయలు అని ఎలాగ అరుస్తారో అలా అరుస్తున్నారట. దేవుని సన్నిధిలో దేవుని నామమును స్మరించాల్సింది పోయి ఈ వ్యాపార పరుపులు ఉండిపోయినట్టు. యేసుప్రభు రాజుగా వెళ్ళాడు, అప్పటి వరకు అధికారం లేదు కదండి. ఆయన మామూలు ఒక ప్రవక్తగానో లేకపోతే కనుక దేవుని యొక్క సువార్థికుడిగా తిరిగాడు. ఎప్పుడైతే ఆయన రాజుగా అభిషేకించబడి అక్కడికి వెళ్ళాడో, తనకున్న అధికారాన్ని బట్టి ఆ రోజు ప్రజలందరూ తను సమర్థిస్తున్నారు కదా, ఆ సమయంలో చుట్టూ చాలా మంది ఉన్నారు, ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు. వెంటనే ఆయన చేసిన 12 చుండే త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయము నుండి తోలివేసి, రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. దేవుని ఇల్లు ఎలా చేయకూడదట, వ్యాపారం చేయకండి. అలాగే దేవుని సన్నిధిలో కూడా ఎవరు నొక్కకూడదు, దొంగలు నొక్కకూడదండి. దోచుకునేవాడు దొంగ అంటే కనుక వేరేగా అనుకోకండి, తనది కాని సొమ్ముని దోచుకునేవాడిని దొంగ అంటారు. సింపుల్గా అయితే కనుక మీరు డెరివేషన్ అలాగే తీసుకోండి. దొంగకి డెఫినేషన్ ఏంటంటే కనుక తనది కానిది, ఎదుటివారి కష్టార్జితాన్ని దోచుకునేవాడిని దొంగ అంటారు. ఏ రూపంలో ఉన్నప్పుడు కూడా వాడు దొంగే. మీరు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడైతే కనుక ఏదైనా చిన్న పని అడిగితే కనుక లంచం అడిగారు అనుకోండి, లంచం తీసుకునేవాడు దొంగే. ఎందుకంటే అది తన కష్టం కాదు, అది ఎదుటివాడి కష్టాన్ని అయితే కనుక వీడు దోచుకున్నాడు కదా అని. ఆ దొంగలైతే కనుక అక్కడ ఉన్నారు, వాళ్ళు కూర్చున్నారు. ఏదో ఒక పేరుతో మనుషులను మోసం చేసో మాయ చేసో, నీకు అది ఉందనో ఇది ఉందనో. ఈరోజు దేవుడే కదండి మంచి వ్యాపారం. ప్రపంచంలో ఈరోజు అయితే కనుక అత్యంత విలువైన వ్యాపారం ఏంటంటే ఖరీదైనది, ఎక్కువ సొత్తు వచ్చేది కూడా అంతే. దేవుడే ఈరోజు గొప్ప వ్యాపారం అండి. ఈరోజు ప్రపంచంలో అయితే కనుక ఒక దేశ రాజకీయ పరిస్థితులు మార్చాలనుకునే దేవుడే కదా, దేవుని బట్టే కదా ఈరోజు అధికారాలు కూడా మారిపోతూ ఉంటాయి. దేవుని బట్టే కదా ఇంత కోట్ల రూపాయల సొమ్ము అయితే కనుక సంపాదిస్తూ ఉంటారు. ఏదో చిన్నగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అందరూ అని నేను అన్నా, కానీ ఎవరో కొంతమంది ఉంటారు, 100కి 1 ఎవరైతే కనుక కొంచెం నీతిగా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా దేవుని పేరు మీదే కదా. మొదట్లో దేవుని సేవ అనుకునే పరిస్థితి వస్తే కనుక సేవకుడిగా తయారైనప్పుడు సైకిల్ కూడా ఉండదు. కానీ కొన్నాళ్ళు పోయేటప్పటికి ఆయన అయితే కనుక ఆడి కారులోనూ బెంజ్ కారులో తిరిగేంత వరకు ఈరోజు ఉన్నారు. సూట్లు బూట్లు వేసి తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి కారణం లేదు. ఏదో దేవుడు ఇచ్చాడే అంటారు. దేవుడిస్తే నీ ఒక్కడికే ఇవ్వడే, అందరికి ఇవ్వాలిగా. నీ ఎదురుగా కూర్చుని నీ సహోదరుడు కూడా ఇవ్వాలి కదా. నువ్వు పాస్టర్ గారు అనుకుంటే నీ ఒక్కడికే కాదు, నీ సంఘంలో ఉన్నవారందరూ కూడా నీలాగానే అభివృద్ధి పొందాలి. ఆ దేవుడైతే కనుక విస్తారమైన ప్రయోజనాలు ఆశించేవాడుగా ఉంటాడు, కానీ నీ ఒక్కడి కోసమే ఇవ్వడు కదా. నీ సంఘము కూడా అయితే కనుక అభివృద్ధి చెందేటట్టు ఉంటుంది. వాళ్ళు మానసికంగా బలపడాలి, ఆరోగ్యపరంగా చక్కటి స్వస్థత ఉండాలి, ఆర్థిక పరంగా వాళ్ళందరూ కూడా అయితే కనుక చక్కటి కలిమితో ఉండాలి. ఏ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలామంది పేద ప్రజలు అనుకునే వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టుకుంటారు అంతే. కానీ పైన పెత్తనం చేసే వాళ్ళు మాత్రమే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, కింద ఉన్న వాళ్ళు మాత్రమే ఉండరు.
వీరినే దేవుడు దొంగలు అన్నాడు. ఇలాంటి దొంగలనైతే కనుక ఏదో ఒక రోజు తరిమేసే రోజు వస్తుందని. ఎవరైతే కనుక దేవుని సొమ్మును ఆశిస్తారో, లేదా దేవుని పేరు మీదుగా ప్రజలకి ఎవరైతే కనుక ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుందో, యేసు ప్రభు దాన్ని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించకుండా వాళ్ళని తరిమేస్తాడు. ఆ రోజైతే కనుక యేసు ప్రభు మొదటి రాకడలో ఆయన చనిపోవాలని దేవుడు ముందుగానే నిర్ణయించి పంపాడు గనక, లోకము చేత ఆయన తిరస్కరించబడాలని దేవుని యొక్క సంకల్పము గనక, ఆ తిరస్కారాన్ని బట్టి మాకు చోటు లేని చోట, మా వ్యాపారానికి అడ్డు వచ్చిన చోట, మాకైతే కనుక ఉనికి కోల్పోయిన చోట నువ్వెందుకు ఉండాలనే ఉద్దేశంతో యేసు ప్రభును కుట్ర చేసి చంపేశారు. అది మొదటి రాకడలో. కానీ రెండవ రాకడ వచ్చినప్పుడు ఈసారి ఆయన గొర్రెపిల్లలా రాబోట్లేదు. ఈ రోజు అయితే కనుక ఆయన పరలోకమందు భూలోకమందు కూడా అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు అయితే కనుక ఆయన కొరడాలు చేసి ఊరుకోవటం కాదు, తాట తీస్తాడు, చేతిలో కత్తి ఉంది. ఈ రోజైతే కనుక కొరడాలు చేసి కొట్టూరుకోవటం కాదు, స్పాట్లోనే. మీరు 101వ కీర్తన చదువుతున్నప్పుడు రాజైన దావీదు దేశంలో ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో వారందరినీ కూడా ఏం చేస్తుందని తెలుసా? సంహరించుకుంటూ పోయాడట. దేవునికి విరోధంగా ఎవరైతే మారారో, దేవుని ఎవరైతే కనుక అవమానపరిచేటట్టుగా ప్రవర్తించారో, దావీదు ప్రతి వేకువజామున వాళ్ళైతే చంపేశాను కదా అన్నాడు. ఈరోజు త్వరలోనైతే కనుక రాదు అని మాత్రం అనుకోవద్దండి. దేవుడైతే కనుక చెప్పడు, ఎలా పోయావో కూడా తెలియదు, నీకు ఎలాంటి శిక్ష పడిందో కూడా తెలియదు. దేవుని సన్నిధిని వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరు కూడా బ్రతికి బట్ట కట్టినట్టుగా లేదు. ఒక బిలాం అనుకున్న వ్యక్తి దేవునికి ప్రవక్తగా ఉండి కూడా కొద్దిపాటి ధనాన్ని కోసం కక్కుర్తిపడి చేయకుండా పని చేయకపోతే దేవుడు అతన్ని అడ్డంగా నరికేస్తాడు. ఓ గెహాజీ అనుకున్నవాడు ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యరేఖం చేసి తర్వాత అయితే కనుక ప్రవక్తగా మారవలసిన వాడు కొద్దిపాటి వెండికి కొద్దిపాటి వస్త్రాలకి కక్కుర్తిపడినందుకు గాను, తన గురువు గారు అనుకున్న ఎలీషాకి అయితే కనుక అబద్ధం చెప్పినందుకు గాను కుష్ఠరోగం వచ్చేసింది అతనికి. ఇస్కరియోతు యోధా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా యేసు ప్రభునైతే 30 వెండి నాణేలకి అమ్మేశాడు. ఆ రోజు కుట్రలో వాడు అమ్మాడు. 30 వెండి నాణేలు జేబులో పెట్టుకున్నాడే తప్ప అందులో ఒక్క రూపాయి కూడా అతను అనుభవించడానికి లేకుండా యేసు ప్రభు చనిపోవటానికి ముందే అతనే ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఇది మీరు చరిత్ర ఎక్కడ చూసినప్పుడు కూడా ఎదుటి వాడిని మోసం చేసి గెలవటమే మొదటిదైతే కనుక దేవునికి నచ్చదు. మరి ముఖ్యంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నువ్వు చేసే మోసం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా దానికి క్షమాపణే లేదు. నువ్వు మనుషులను మోసం చేసావు అనుకుంటే, మనుషులకి అబద్ధం చెప్పావు అనుకుంటే ఒక పద్ధతి, అది కూడా దేవుడు ఎట్టి పరిస్థితులు క్షమించాడు, నువ్వు పాప క్షమాపణ పొందాలి. కానీ దేవునికే విరోధంగా ఒకవేళ దేవుని సొమ్మునే నువ్వైతే కనుక మరొక విధంగా వినియోగించుకునే పరిస్థితి, ఆ దేవుని అడ్డం పెట్టుకుని నువ్వు సాధించి సంపాదించాలనుకుంటే కనుక ఇక దీనికి క్షమాపణ కూడా లేదు. ఇక దీనికి క్షమాపణ కూడా లేదండి. యేసు ప్రభు అయితే కనుక రాబోతున్నాడు కదా, ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు. ఆ దేవాలయంలోకి ఏ రోజు వస్తాడో తెలియదు, అకస్మాత్తుగా వస్తాడు, సడన్గా ఎంట్రీ ఇస్తాడు. ఆ రోజైతే కనుక దేవాలయాన్ని శుభ్రపరిచే రోజున, సంఘాన్ని క్లీన్ చేసే రోజున ఇంక ఎట్టి పరిస్థితులు కూడా క్షమించే మనసు మాత్రం ఆయనకున్నదని. పైగా దేవుని పేరు మీద ఎవరైతే కనుక ఇలా ప్రవర్తిస్తున్నారో వెంటనే పరలోకం దగ్గరికి వచ్చినప్పుడు కూడా గేట్లు మూసేస్తాడట. అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఎవరైతే చెప్పాడు తెలుసా? ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచనకర్తలని వీళ్ళందరూ కూడా మొత్తం గొప్ప గొప్ప వాక్యాలు చెప్పిన వాళ్ళు. నీ నామము స్వస్థతలు చేయలేదా? వీళ్ళందరూ కూడా స్వస్థతా వీరులు. వీళ్ళ బ్రతుకోడు దిక్కు లేదు కానీ మక్కడికి స్వస్థత చేసే పరిస్థితులు. వీళ్ళ కూడా దిక్కు లేదు కానీ ఎవరికో ఏదో ఇస్తానని చెప్పింది. ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీ ఇంట్లోనే తినటానికి లేదు, మరొకరికి మీరేమి ఇస్తారు? నీ ఒంట్లోనే ఆరోగ్యం లేదు, మరొకరికి మీరు స్వస్థత ఎలా చేస్తారు? మీ కుటుంబానికి ఒక స్థిమితి లేదు, మీదే నెమ్మది లేదు, మరొకరికి మీరు ఎలా నీతులు చెప్పే పరిస్థితి వస్తుంది? మీరు చూసుకోవాలి కదా. ఏదైనా మాట్లాడుతున్నప్పుడైతే కనుక నా స్థాయి ఎంత అనే సంగతి కూడా తెలుసుకునే పరిస్థితి రావాలి. ఈరోజు లోకంలో చాలామందికి అది లేకపోవడం చేతనే ఏదో చెప్పడానికే కదా. నీతులు ఎందుకున్నాయంటే కనుక చెప్పడానికే, అనుసరించడానికి కాదు కదా. 23వ అధ్యాయంలో అయితే కనుక యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఆనాటి యాజకుల దగ్గరికి వచ్చిన శాస్త్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు, వారు మోషే పీఠ ముందు కూర్చుండు వారు కనుక వారి మాటలు మీరు వినండి పర్వాలేదు, కానీ వారి క్రియల చొప్పున మాత్రం మీరు చేయకండి. వాళ్ళు చెడిపోయిన వారు, వారు అసహ్యులు కదా. వారు నోరు విప్పితే కనుక ఎంతసేపు కూడా అయితే కనుక వారు కోరుకున్న సుఖము సంతోషం వారి ఆడంబరాల గురించి మాట్లాడటమే కదా. నిన్నైతే కనుక వాళ్ళు హెచ్చరించేది లేదు. నిన్ను సరిచేయాలనుకుంటే చెప్పేవాడు ముందు సరిచేయపడాలనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అందుకనే అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోమని యేసుప్రభువారు చెప్పాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఈరోజు పరిశుద్ధ దినం. వెళ్ళేటప్పుడు ఎవరు కూడా అనాలోచితంగా వెళ్ళకండి. మనస్సులో అయితే కనుక లోకపరమైన మాలిన్యాన్ని పెట్టుకుని వీరు దేవుని సన్నిధికి వెళ్ళేటట్టయితే తరిమేసే రోజు ఒకటి ఉంది. ఈరోజు తరుముతాడా రేపు తరుముతాడా నేను చెప్పలేను, కానీ ఏదో ఒక రోజు మీ మనస్సులో కనుక ఉండకూడదని ఉంటే మిమ్మల్ని దేవుని సన్నిధిలో మాత్రం ఉండనవాడు. మీరు కట్టుకుంటే సొంతంగా కట్టుకుంటారు అంతే కదా. అంతకంటే మీరు చేయగలిగింది ఏముంది? మీరు చేసుకునేది ఏంటంటే కనుక ఎరోబాములాగైతే కనుక దేవుని సన్నిధిలోంచి తరిమేసే రోజు వచ్చిన రోజున నేను కట్టుకుంటాను సొంతంగానే. మీరు కట్టుకుంటారేమో కానీ నిజంగా దేవుని సన్నిధిలో మీకు చోటు రావాలనుకుంటే
ముందు మీ మనస్సులో ఉన్న ఇలాంటి ఇది దౌర్భాగ్యమైన ఆలోచన తీసేయండి. తప్పు అన్నాడు అక్కడ దౌర్భాగ్యమని చెప్పాడు కదా. ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందున్న యెడల లోకంలో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులు కదా అని. అట్టి దౌర్భాగ్యమైన జీవితాన్ని మనం జీవించేవారంగా కాకుండా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండటం. ఆశించకండి, ఎదుటివాడు సొమ్ముని మీరు ఆశించకండి, ఎదుటివారి కష్టాన్ని మీరు దోచుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయకండి. మీకు అవసరం ఉన్న రోజున ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడే ఇస్తాడు. మీరు మనుషుల దగ్గర తీసుకోవడం గురించి ఆలోచించకండి, మనుషులైతే కనుక దుఃఖ పెట్టాలని ఎప్పుడు ప్రయత్నం చేయకండి. చేతనైనంత వరకు మీరు సంతోషంగా ఉంటే కనుక తోటి వారు కూడా మీతో సంతోషంగా ఉండాలని ఎప్పుడైతే కోరుకుంటారో తప్పకుండా ఆ దేవాతి దేవుని దీవెన మీకు మీ కుటుంబాలకు ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవుడి ఆశీర్వాదం దక్కుతుంది. తద్వారా దేవుని సన్నిధిలో మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్టి మంచి మనసుతో యథార్థమైన హృదయంతో మీరందరూ కూడా దేవుని సన్నిధికి చేరాలని, ఆయన అనుగ్రహించి ఆయన కృపను బట్టి లోకంలో ఉన్నంతసేపు మీరు ఆయనకి సాక్షులుగా రేపటి దిన నా పరలోకంలో మీరు చేరుకోవాలని మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.